హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయన గురించి చెప్పేదానికన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న విషయం. సో సినిమా అనగానే మనందరికీ గుర్తొచ్చేది హీరో, హీరోయిన్స్, విలన్స్ వీళ్ళందరూ అయితే ఉంటారు కామన్. సో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేది మాత్రం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళే కాకుండా తెర వెనకాల చాలామంది అయితే వర్క్ చేస్తూ ఉంటారు. అందులో ఒక విభాగమే గ్రాఫిక్స్. సో వీటన్నిటి గురించి అసలు గ్రాఫిక్స్ అంటే ఎలా ఉంటుంది, అందులో పడే కష్టాలేంటి, విఎఫ్ఎక్స్ ఎలా చేస్తారు, విజువల్స్ ఎలా చేస్తారు, అందులో పడే కష్టం ఎలా ఉంటుందని మన ముందు హైదరాబాద్కి కామన్గా వచ్చాడు. అంటే తనకంటూ ఒక క్రియేటివిటీని ఏర్పరచుకోవాలని కామన్ థింగ్తో అయితే వచ్చాడు ఒక కామన్ పర్సన్. సో ఇప్పుడు తను గ్రాఫిక్స్లో ఒక అధినేత అయ్యి తనకంటూ ఒక సంస్థను ఏర్పరచుకొని తన కింద కొంతమంది టీమును పెట్టుకొని చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అయితే చేశారు. బాహుబలి దగ్గర నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన కోర్ట్ మూవీ వరకు అంటే 100కు పైగా గ్రాఫిక్ డిజైన్ చేసిన చందు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ గ్రాఫిక్స్ అంటే ఏంటి, ఈ విఎఫ్ఎక్స్ ఎలా ఇస్తారు, దీంట్లో ఉండే కష్టం ఏంటి, అంత ఈజీ వర్కా కాదా, అసలు ఇందులో ఎలా ఉంటుంది, టెక్నిక్స్ ఎలా నేర్చుకోవచ్చు, వీటన్నిటి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో పరిచయం చేసేసుకుందామా? నమస్తే సార్. నమస్కారం. బాగున్నారు? ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. బాగున్నానండి. సో ఈరోజు అసలు గ్రాఫిక్స్ మీ గురించి మాకు ఆల్రెడీ తెలుసు. అవును. బట్ ఏంటంటే ప్రేక్షకులకి తెలియని విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో గ్రాఫిక్స్ అనగానే చాలామంది గ్రీన్ మ్యాట్లో వాటిలన్నిటిలో చూపించినట్టు అసలు గ్రీన్ మ్యాట్స్ ఉంటాయి, దాని మీద గ్రాఫిక్స్ చేస్తూ ఉంటారు. అసలు మీరు ఆ గ్రాఫిక్స్ ఫీల్డ్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అసలు గ్రాఫిక్స్ అంటే ఏంటి? గ్రాఫిక్స్ అంటే సినిమాకి రిలేటెడ్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అన్నిట్లో యూజ్ చేస్తున్నాం అండి. ఇప్పుడు గ్రీన్ మ్యాట్ రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెన్షన్స్ కానీ, వైర్ రిమూవల్స్ కానీ, టైటిల్స్ ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ కిందకే వస్తాయి. వాటన్నిటిని గ్రాఫిక్స్ అంటారు. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అడిగారు గ్రాఫిక్స్ ఎంచుకోవడానికి కారణం ఏంటని. దానికి నాకు తెలియదు. అంటే చాలా అంటే ఇప్పుడు మనకి మూవీ అనగానే 24 క్రాఫ్ట్స్ చాలా ఉంటాయి ఎంచుకోవడానికి. బట్ ఇదే ఎంచుకోవడానికి రీజన్? అలా కాదండి. అంటే నేను స్టార్టింగ్ ఫోటోషాప్ డిజైనర్గా వర్క్ చేసామండి. ఓకే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత మహా న్యూస్లో ఎడిటర్గా జాయిన్ అయ్యాను. దానికంటే ముందు లోకల్ ఛానల్లో ఎడిటింగ్ చేశాను. ఆ తర్వాత మహా న్యూస్లో ఎడిటర్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత గ్రాఫిక్స్కి మళ్ళీ మకుటాలో జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకుని అక్కడి నుంచి మళ్ళీ ఓన్ కంపెనీ స్టార్ట్ చేసి అట్లా అక్కడి నుంచి మీ ముందు వరకు అలా వచ్చేసింది. తెలియకుండానే నార్మల్గా చిన్న అంటే ఎడిటింగ్ జాబ్ నుంచి అలా ఒక్కొక్కటి చేసుకుంటూ లైక్ అంటే మీరే ఒక సంస్థ పెట్టాలి అన్న, నేనే ఒక ఏమంటారు నేనే హెడ్ అవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? అది కూడా అసలు ఏమీ అనుకుని చేయలేదండి. అది ఎందుకో సిచ్యువేషన్స్ అట్లా తీసుకుని వచ్చినాయండి. దాని నుంచి దేవుడి దయ వలన సక్సెస్ అయ్యింది అంతే. అంటే ఇప్పుడు మనకి మీరు నేర్చుకున్నారు బాగానే ఉంది, తర్వాత ఎడిటింగ్ అన్న స్టైల్ అన్నీ కూడా బాగానే ఉంది. బట్ ఈ మూవీస్లోని చేయాలి అవకాశం అంటూ ఎలా వచ్చింది? అది స్టార్టింగ్ మనం ఇప్పుడు మగుటాలో జాయిన్ అయినప్పుడు బాహుబలికి వీటిలన్నిటికి వర్క్ చేసాం మనం. ఏగా మూవీకి, బాహుబలికి వీటిలన్నిటికి వర్క్ చేసాం. ఆ తర్వాత మనం ఓన్గా స్టార్ట్ చేయాలనుకున్న సిచ్యువేషన్ ఆటోమేటిక్గా వచ్చేసింది అది. ఆ తర్వాత మగటా నుంచి వేరే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ శ్రేష్ఠ మీడియాస్లో వర్క్ చేశాను. అలా చేస్తూ ఉన్న టైంలో ఒకళ్ళు ఒక మూవీ చేయాలని అప్రోచ్ అవ్వడం. అది అంటే యాక్చువల్గా అసలు అది నాకు కూడా నమ్మకం లేదు. ఆయన రామ్ సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్, ఆయన నన్ను ఓన్గా చేయమని అడగదాం ఒక సినిమా. నేను చెప్పాను, గురుగారు నేను ఓన్గా డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ అవన్నీ ఏం లేదు, జనరల్గా నేను వర్క్ చేశాను చాలా దగ్గరలో, అలా అయితే ఓకే, కానీ నేను చేయడానికి కుదరదేమో అని అన్నాను. లేదా ఆయనే ఒక నమ్మకం ఇచ్చారు, దాంతోపాటు ఒక చెక్ కూడా ఇచ్చారు. అలా ఇచ్చి అక్కడి నుంచి ఇంకా ఆయన సినిమాతో స్టార్ట్ చేసాం. ఇంకా అట్లా మెల్లగా రీసెంట్గా మొదలుపెట్టిన కోర్టు వరకు. ఓకే. అంటే మీ ఫస్ట్ స్టార్టింగ్ మూవీ ఏది? ఉపేంద్ర గారి సినిమా చేసామండి స్టార్టింగ్, ఓన్గా స్టార్ట్ చేసింది. దాని తర్వాత పూర్ణ సినిమా చేసాం. ఆ తర్వాత ఇంకా 1 by 1 ఖైదీ నెంబర్ 150 చేసాం. ఇంకా అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఇప్పుడు రీసెంట్గా కోర్ట్ మూవీ చేశారు అట్లా. సో మీకు కొత్త మూవీస్ కానీ అవన్నీ మంచి హిట్ అయిన మూవీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వరకు మీరు ఉపేంద్ర కల్పన 3 నుంచి కానీ బాహుబలి కానీ అదేండి బై గాడ్స్ గ్రేస్ అట్లా తగిలినామంటే అంటే ఏమంటే అవి హిట్ అయిపోయాక అసలు మీరు తగిలినాయని అంటున్నారు కానీ చాలా బెస్ట్ మూవీస్ అని. ఇప్పుడు కోర్ట్ అయితే ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే కోర్ట్ మూవీ చేసినప్పుడు కానీ? అంటే అదే సంస్థలో నేను ఆల్రెడీ ఆయన అన్న సినిమా చేశానండి, నాని గారిది. చేశాను. ప్రశాంత్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఉంటారు. ఆయన నన్ను ఏ సినిమా ఉన్నా నాకు చేస్తారు. ఇంకా వాళ్ళకి ఒక సొంత ఇదిలాగా టెక్నీషియన్స్ లాగా అనమాట. ఆస్థాన విద్వాంసులు లాగా సెట్ అయ్యాను అక్కడ.
ఓకే. అంటే ఇప్పుడు మీ టీం వాళ్ళంటే ఎంతమంది ఉంటారు సార్? 25 మెంబర్స్ ఉంటారు. 25 మెంబర్స్ ఉంటారు. అంటే ఓన్లీ తెలుగు మూవీస్ వరకే మీరు చేస్తూ ఉంటారా? లేదండి, ఇండియా వైడ్ చేసామండి అన్ని. ఓకే. అన్ని లాంగ్వేజ్లు చేసామండి. ఓకే. సింపుల్గా చెప్పాలంటే నోట్లో లాంగ్వేజెస్ ఉంటాయి కదండి, ఆ! ఆ! ఓహో! ఆ లాంగ్వేజెస్ అన్ని చేసామండి. కవర్ చేసేసారా? ఓహ్! సూపర్. సూపర్. అంటే మూవీ ఇండస్ట్రీలో ఈ గ్రాఫిక్ డిజైన్‌కి ఎంత ప్రియారిటీ ఉంటుంది సార్? లేదండి, అంటే ఇది కంపల్సరీ ఇంపార్టెన్స్ ఉంది కదండి. ఇప్పుడు నవే డేస్ బాగా పెరిగిపోయింది యూజ్ అనేది. అవును. మీరు చెప్పినట్లు వాస్తవానికి మేము స్టార్టింగ్ ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో అది అసలు ఎవరికి తెలిసేది కూడా కాదు. హ్మ్. మేము చెప్పుకున్న అర్థమయ్యేది కాదు అవును. ఎవరికి. నిజంగానే. అవును. కరెక్టే. ఆ తర్వాత ఇప్పుడు మాకంటే ఎక్కువ ఆడియన్స్‌కే ఎక్కువ తెలుస్తుంది హ్మ్. కాబట్టి ఇప్పుడే దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ మీ దగ్గర? హిట్ 3 ఒకటి రన్నింగ్‌లో ఉందండి. ఓకే. అది కూడా వాల్ పోస్టర్ సినిమా సేమ్ అండి. వాళ్ళది. ఆ. ఓకే. తర్వాత హిందీ మూవీ ఒకటి చేస్తున్నాం. హ్మ్. సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు ఒక 2 మూవీస్ చేస్తున్నాం. ఆహా! ఓకే. ఓకే. అంటే ఓకే సార్. ఇప్పుడు మనకి గ్రాఫిక్స్ చందు గారు ఓకే. అసలు ఈ చందు, ఆది గారు ఎవరు? ఎవరు అంటే ఎక్కడి నుంచొచ్చారు? ఎలా స్టార్ట్? అది రాజమండ్రి అండి మాది. హ్మ్. అక్కడే నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. హ్మ్. ఆ తర్వాత ఇంకా నేను మీకు ఇందాక చెప్పినట్లు ఫోటోషాప్ డిజైనర్‌గా చేయడం. హ్మ్. అంటే ఒక సర్టెన్ ఎడ్యుకేషన్ అయిపోయినాక తర్వాత మనకున్న దానికి తర్వాత సోర్స్ ఏంటని ఫ్యామిలీ గురించి వీటన్నిటి గురించి ఆలోచిస్తే నాకున్న అప్పుడున్న పరిస్థితుల్లో నాకు అనుకున్నది ఆ డిజైనింగ్. హ్మ్. ఇంకా అక్కడి నుంచి ఇంకా అట్లా అంటే ఇటువైపు రాసిపెట్టి ఉందేమో అందుకని దాంట్లోకి వెళ్ళి ఉంటాం. ఓకే. కానీ ఎక్కడో దగ్గర ఎవరో ఒకళ్ళ సపోర్ట్ గాని, లేకపోతే ఎవరైనా గైడెన్స్ గాని ఉంటుంది గదా! అవునవును. అలా ఎవరు? అదే నేను అక్కడ ఉన్నప్పుడే, రాజమండ్రిలో ఉన్నప్పుడే మా బాబాయ్ ఇక్కడ మకుటాలో చేసే ఆయనతో ఫ్రెండ్ ఉండేవాడనమాట. హ్మ్. నేను ఇట్లా చేస్తున్నానని తెలిసి అప్పుడు ఆయనే పిలిచి నన్ను ఇలా పలానా దగ్గర మాట్లాడి హ్మ్. అక్కడికి పంపించాడు. హ్మ్. ఇంకా అక్కడి నుంచి నేను అక్కడ అందులో సెటిల్ అయ్యాను. అంటే ఇప్పుడు మూవీస్ గాని అని అన్నారు. అంటే మీరు ఫస్ట్ తీసుకున్న మూవీ అప్పుడు మీకు చెక్ ఎంతొచ్చింది చెక్? ఏంటి మగవాడు ఆదాయం అడగకూడదండి అట్లా. అంటే అడిగితే మూవీస్ ఎట్లా? అహా! అడిగితే కాదు. హ్మ్. మీరంటే ఒక ఫీల్ అవుతారుగా. అరే! నేను అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అలా ఇంత స్టార్ట్ అయింది కదా! అలా అనేసి. చెప్పను నేను ఎవరికి. అవునా? పోనీ ఎంత ఎస్టిమేట్ ఓకే. మీరు సాటిస్ఫైడా వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో? చాలా, హ్మ్. చాలా సాటిస్ఫైడ్. అంటే నేను ఒకటి చెప్తున్నానండి. అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు 3000 సాలరీ నాది. హ్మ్. 3000 నుంచి ఇక్కడి వరకు వచ్చాను నేను. హ్మ్. మరి సాటిస్ఫై కాకుండా ఎట్లుంటది? చా ఓకే. అనుకున్న దానికంటే ఇంకా చాలా ఎక్కువే అయిపోయింది. ఇంకేముంది నాకు హ్యాపీ. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అంటే ఈ గ్రాఫిక్స్ ఫీల్డ్‌లోనే నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేసిన ఎక్స్‌పీరియన్స్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే నాకు సపోర్ట్ చేసే నా టీమ్ గొప్పతనం అయినా అయ్యుండొచ్చు కానీ, హ్మ్. అది అసలెప్పుడు డేట్ దాటనివ్వలేదు. అంటే ఓనర్ బావుంటే టీమ్ ఆల్‌వేస్ బానే ఉంటదన్నట్టు. లేదండి. నేను నాకంటే ఎక్కువ మా టీమ్‌ని ఎక్కువ నమ్ముతానండి నేను. ఎందుకంటే వాళ్ళు ఆహా! మీరు మంచిగా ఉంటేనే టీమ్ గూడా వర్క్ వాళ్ళందరూ చేస్తది కదా! వాళ్ళందరూ ఎవ్రి పర్సన్ నాకు గురువులా అనమాట. ఓకే. వాడు నాకంటే ఎక్కువ తెలుసు వాళ్ళందరికీ. ఓహో! ఓకే. వాళ్ళే నేర్పిస్తుంటారా? వాడు నాకంటే ఎక్కువ తెలుసు, నాకంటే ఎక్కువ చదువుకున్నోళ్ళు, నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, హ్మ్. నాకంటే ఎక్కువ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువ ఉన్నోళ్ళు వాళ్ళే. ఓకే. కాబట్టి వాళ్ళని నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. హ్మ్. వాళ్ళ గొప్పతనం ఇదంతా. ఓకే. నాకు ఇంత పేరు రావడానికి కూడా కారణం వాళ్ళే వావ్! అయ్యుండొచ్చు. వావ్! అయితే మీ టీమ్‌కైతే సూపర్ అన్నమాట. థాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వరకు ఎన్ని మూవీస్ వరకు లైక్ అప్రాక్సిమేట్‌లీ కౌంట్ ఉంటదిగా. ఎన్ని మూవీస్ చేశారు 100 సార్? ప్లస్ చేసామండి. 100 ప్లస్ హ్మ్. చేశారు. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు మీరున్న గ్రాఫిక్స్ అంటే వీఎఫ్ఎక్స్ అంటారు. అది గూడా సేమా సార్? గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అన్నీ ఒకటేనండి. దాంట్లోనే నంబర్ ఆఫ్ వింగ్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఈ 3డీకి సంబంధించి గానీ, హ్మ్. తర్వాత ఈ రోటోస్కోపీ అని, కంపోజిటింగ్ అని, మ్యాట్ పెయింటింగ్ అని చాలా వింగ్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. మీరు ఒకసారి వస్తే అన్నీ చూపిస్తాను ఓకే. ఆఫీస్‌లో. ఖచ్చితంగా విజిట్ చేస్తాం సార్. చందు గారు, ఇప్పుడు మీరిందాక అన్నారు మూవీస్ పెరిగే కొద్దీ దాంట్లో ఇంకా అవకాశాలున్నాయి. ఇంతమందున్న ఇంకా సరిపోవట్లేదు అని అన్నారు. అవును. బేసిక్‌గా చాలామందికి బయట గ్రాఫిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లేదంటే మీడియాలోనో, లేదంటే ఓన్ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఫోటోషాప్ చేస్తున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది. అవును. సో, మీ సంస్థలో గానీ అసలు గ్రాఫిక్స్ ఫీల్డ్‌లోకి రావాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలంటారు? అసలు ఒక రకంగా చెప్పాలంటే దీనికి కావాల్సింది క్రియేటివిటీ అనే క్వాలిఫికేషన్ అండి. ఓకే. అది లేకపోతే ఎన్ని డిగ్రీలున్నాయి వేస్ట్. అనవసరం. అది అది మెయిన్ ఇంపార్టెంట్. హ్మ్. దాని తర్వాత అంటే పేషెన్సీ. హ్మ్. హ్మ్. అన్నిటికంటే పెద్ద క్వాలిఫికేషన్ ఇదే పేషెన్సీ. పేషెన్సీ. ఎందుకంటే మనం ఒక పని మీద మనం కూర్చున్నామంటే ఆహ్, అది రోజులు రోజులు అలా గడిచిపోతూనే ఉంటది. మనం పట్టు వదలకుండా దాన్ని పట్టుకుని దాన్ని అవుట్‌పుట్ తీసుకురావాలి. తీసుకురావాలి. ఇలాంటియన్నీ చూసుకోవాలి. ఓకే. సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలా మంది భయపడతారు ఫస్ట్ ఆఫ్ అవును. ఆల్. అవును. దాంట్లో అసలు మెయిన్ పార్టే మీది. అవును. అసలు ఆ ఫీల్డ్‌లోకి ఎందుకు?
అంటే తెలియకుండా వచ్చేయడం అనకుండా ఏదో ఉంటుంది కదా సంథింగ్, అది ఎప్పుడు అనుకోలేదా అరే దీనికోసం నేను వచ్చాను ఇలా అనిపించి వచ్చుంటాను అనేసి? నాకు అప్పుడున్న సోర్స్ని బట్టి ఇది ఒక్కటే నాకు మార్గం కనిపించింది అనమాట. ఓకే. ఆ తర్వాత అర్థమైంది ఇంక ఇది లేకపోతే మన బతికే లేదని. అంత ధైర్యంగా ఎలా వచ్చేసారు సార్? ఎక్కడో రాజమండ్రి, లైక్ ఇక్కడ హైదరాబాద్ ఉన్నా కూడా అవును. ఎక్కడో రాజమండ్రిలో ఏదో ఫోటోషాపో ఏదో చిన్నగా నేర్చుకొని అంత మూవీస్ వైపు ఇండస్ట్రీ వైపు హైదరాబాద్ అంత ధైర్యంగా ఎలా వచ్చేసారు? అంటే ధైర్యం కంపల్సరీ ఒక్కొక్కసారి చేయాలండి. చేయకపోతే అట్లా. అంటే అప్పుడు కొంచెం బిజినెస్లో అవన్నీ లాస్ అయ్యి మా ఫాదర్కి సంబంధించి అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకున్న సోర్స్కి ఇదే కరెక్ట్ అనిపించింది నాకు. ఇది తప్పించి అప్పుడు వేరే నాకు ఎందుకు ఏం తెలియలేదు నాకు. ఓకే. నేను దీనికైతే ఓకే అనుకుని వచ్చాను. ఇక్కడ సరే ఏం జరుగుద్ది అనేది తర్వాత చూద్దామని ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను. అక్కడి నుంచి ఊరు నుంచి వచ్చాను. కానీ ఫస్ట్ కొంచెం నాకు అంత కంఫర్ట్ అనిపించలే. ఎందుకు అనిపించలేదు మరి ఆ టైంలో. ఓకే. వెళ్ళిపోయాను మళ్ళీ. వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ తిరిగి వచ్చాను అనమాట. తిరిగి వచ్చి ఇంకా ఈసారి అయితే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు? అసలు ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు మరి మీ ఇంటర్వ్యూ ఉండేది కాదు, వెళ్ళిపోయి తిరిగి రాకపోతే అసలు ఎందుకు వెళ్ళిపోయారు? కొంచెం ఆ మినిమం దీనికి అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చాక ఇంత లైఫ్ ఎందుకో నాకు కొంచెం డైజెస్ట్ కాలేదు. స్టార్టింగ్ కదా వెళ్ళిపోయాను. అప్పుడు మళ్ళీ ఇట్లా కాదని చెప్పేసి ఇక్కడ ఉంటే ఇంక ఇది ఎట్లనే అవుతుంది. మనం ఫ్యామిలీని కొంచెం పైకి తీసుకురావాలంటే మనం డేర్ చేయాలనేసి ఇంకా మళ్ళీ తిరిగి వచ్చాను అనమాట. తిరిగి వచ్చా కూడా మళ్ళీ అలాంటి చాలా ఎదురైనాయి. అయినా ఈసారి అసలు వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాను. పోతే మళ్ళీ నేను వెళ్ళాల్సిందే కానీ మళ్ళీ వెళ్ళకూడదని డిసైడ్ తిరిగి ఇంకా అందుకని ఇంకా సెట్ అయ్యా అనమాట ఇక్కడ. అదే నేను చెప్తున్నాను కదండి, నేను ఎంత అర్హున్నా మాత్రం తెలియదండి, నిజంగా అదృష్టవంతునండి. ఎంత కలిసి ఉన్నా ఎంత డబ్బున్నా ఏమున్నా గానీ లక్ అనేది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో మెయిన్ కావాలండి లక్ నిజంగానే. అదే మా బాబాయ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకో నన్ను నమ్మారండి. నేను కూడా నన్ను నమ్మలేదు కానీ ఆయన నమ్మారు. ఆ తర్వాత మా బాబాయ్ తర్వాత నన్ను రామ్ సత్యనారాయణ గారు నమ్మారండి. ఆయన కనుక బిలీవ్ చేయకుంటే మళ్ళీ నేను ఓన్ గా స్టార్ట్ చేసి ఇదంతా వచ్చేది కాదు. నమ్మి బిలీవ్ చేశారు కాబట్టి అవునండి, వర్కింగ్ ముందుకెళ్ళింది. అది అంతా అసలు వాళ్ళ గొప్పతనమేనండి. నాది వాళ్ళు నా మీద నమ్మకాన్ని కొంచెం నేను జాగ్రత్తగా కాపాడుకున్నాను తప్పించి ఫస్ట్ మన బిలీవ్ చేసేవాళ్ళు ఒకళ్ళు కావాలి కదండి. అది వాళ్ళు. సో ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే సార్, ఇప్పుడు మీరు మూవీస్ ఇప్పుడు చేస్తున్నారు. సో బాహుబలి కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇక లైక్ హిట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ గా చేస్తుంది. హిట్ 3 జరుగుతుందండి. హిట్ 3 ఇంకా కోర్ట్ చేసామండి. కోర్ట్ చేశారు. సో ఏ మూవీకి మీకు బాగా సాటిస్ఫై, అరే ఇది ఈజీగా అయిపోయింది అవుట్పుట్, ఇది ఓకే అన్నట్టు ఏమైనా అనిపించిందా? ఏ మూవీకి? అవన్నీ సీక్రెట్స్ చెప్పకూడదండి. సాటిస్ఫై అవుతాం కదా సార్ ఏదో మూవీ. లేదు, ప్రతి సినిమా ఛాలెంజింగ్ అని ఉంటది. ప్రతి సినిమా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అది సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ మన వర్క్ మనకు సాటిస్ఫై ఇస్తేనే అది మనం సక్రమంగా దానికి పనిచేసినట్లు. అలాగని ఏది ప్రెజర్ గా తీసుకోలేదు. ప్రతిదీ ఛాలెంజింగ్, ప్రతిదీ ఇష్టంగానే పనిచేసాం మనం. ఈవెన్ స్టార్టింగ్ స్టేజ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చేసిన మూవీస్లోని మీకు ఎక్కువ నచ్చిన, మీరు చేసిన వర్క్లో మీకు ఏమైనా అలా నచ్చింది ఏమైనా ఉందా? అన్నీ నచ్చుతాయండి. ఏదో ఒక విజువల్ ఉంటుంది కదా సార్, లైక్ పలానా మూవీలో రీసెంట్ కోర్ట్ మూవీ కావచ్చు, లేదంటే బాహుబలి తీసుకోవచ్చు పెద్ద ప్రాజెక్ట్ కానీ, అందులో ఏదైనా సీన్ కానీ. బాహుబలిలో మేము అందరం పనిచేసినప్పుడు మాకు సెట్ ఎక్స్టెన్షన్ బాగా నచ్చిందండి. అప్పుడు తర్వాత రమ్యకృష్ణ గారి సీన్లో వాటర్ ఫాల్ సీన్ అవన్నీ కూడా మాకు చేస్తున్నప్పుడే అవుట్పుట్ వస్తున్న కొందుకు ఇంకా బాగా నచ్చినాయి అప్పుడు. అలాగే ప్రతి సినిమా ఈవెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న దీనికి మనం సాటిస్ఫై చేయగలుగుతామా లేదా అనేది ఒకటి ఏ టెక్నీషియన్ కైనా ఉండాలండి. అది ఉంటేనే మనకి కొంచెం గర్వం రాకుండా ఉంటుంది అనమాట. ఆ భయం అనేది కంపల్సరీ ఉండాలి. సార్ ఇప్పుడు రీసెంట్ మనకి ఏఐ అనేది టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేసింది. సో దాని ప్రభావం ఎలా ఉంటుంది సార్? అంటే మీ దాని మీద ఏమైనా ఉంటుందా లేకపోతే అలా సెపరేట్? ఏమి ఉండదండి. ఇప్పుడు టెక్నాలజీ మారినప్పుడు ఫ్లక్చుయేషన్స్ రావడం సహజం అండి. ఇప్పుడు ల్యాండ్ ఫోన్ వాడినప్పుడు దాని నుంచి సెల్ ఫోన్కి మార్చినప్పుడు ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ అయితే వచ్చినాయో సేమ్ ఇంతే టెక్నాలజీ మారినప్పుడు కామన్. దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉండదండి. కానీ
మ్యాన్ పవర్ తగ్గుతుంది అంతే, ఓకే. ఉత్పత్తి పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇచ్చే అవుట్పుట్ పెరుగుతుంది. ఇప్పుడు అంతకుముందు సినిమాల్లో 5 minutes మాత్రమే గ్రాఫిక్స్ వాడేవాళ్ళు. రీసెంట్ టైమ్స్లో 20 minutes వెళ్తుంది, 30 minutes వెళ్తుంది. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఏ వలన. దానివల్ల మనకి ఇయర్లీ సపోజ్ ఒక 100 movies వచ్చినాయి అనుకోండి, ఇలా తొందరగా పని అయిపోతే ఇంకో 150 వస్తాయి, ఒక 200 వస్తాయి, ఇంకా తొందరగా పని అయిపోతాయి. దానివల్ల హ్యాపీ. అంత టెక్నాలజీ పెరగడం మంచిదే. కాబట్టి ఏ అనేది చాలా మంచి తరుణం అండి ఇప్పుడు రావడం. నో ప్రాబ్లం అదంతా. ఓకే. అసలు మూవీ ఇండస్ట్రీ అనగానే రాత్రి పగులు కష్టపడాలి, నిద్రలు తిండలు ఏమంటారు, టైం టు టైం ఏది ఉండదు అని అంటారు. సో మీ వర్క్లో అక్కడ ఎలా ఉంటుంది సార్? క్రియేటివ్ ఫీల్డ్ కదండి. ఇప్పుడు దీనికి ఒక టైము, ఇప్పుడు 8 hours పని చేస్తే అయిపోయే పనులు, ఒక టైం టేబుల్ పెట్టుకుంటే అయిపోయే పనులు కాదు ఇవన్నీ. ఓకే. ఆఫీస్ వర్క్ లా ఉండవు, అస్సలు ఉండదు. ఓకే. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా చెప్పండి, ఇదే అసలు టైమింగ్స్ సంబంధం లేదు. టైం అంటే వదిలేసుకొని రావాలి. టైమింగ్స్ తో వాటితో అస్సలు వర్కౌట్ కాదు. అంటే ఇప్పుడు అనుకున్నది మనం ఒక 1 hourలో అయిపోవచ్చండి. ఒక్కొక్కసారి వారం కూర్చున్నా దాని మీద ఇప్పుడు ఒక్కొక్కసారి రాదు. అలాంటివి ఉంటాయి చాలా ఇందులో. అవన్నీ ఫేస్ చేయాలి మరి. అవును, చేయాలి సార్. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ కాబట్టి మీకు ఫేవరెట్ హీరోస్ ఎవరు ఉంటారు సార్? చిరంజీవి గారు అండి. కలిసారా? అంటే ఎలా ఉంది మీ ఫీలింగ్? అంటే చిన్నప్పటి నుంచి కలవలేదండి. ఫస్ట్ నుంచి చిరంజీవి గారు ఇష్టం అండి, కానీ ఎందుకు మీట్ అవ్వలేదు. అదేంటి సార్? చిరంజీవి గారిని అయితే డెఫినెట్ గా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సార్ ఇప్పుడు అవార్డ్స్ విషయానికి వద్దాము. సో మీ బయోలో నేను చూసినంటే చాలా అవార్డ్స్ అయితే తీసుకున్నారు. సో ఈ గ్రాఫిక్స్కి ఎలా ఉంటాయి సార్ అవార్డ్స్? బెస్ట్ మూవీకి నాకు తెలిసి చాలా తక్కువ అండి గ్రాఫిక్స్ ఫీల్డ్కి ఇచ్చింది. అంటే ఆయా రంగంలో వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, వాళ్ళ యొక్క గుడ్ విల్ ఏంటి, వాళ్ళు ఎన్ని మూవీస్ చేశారు, వాళ్ళు ఎలా డీల్ చేయగలుగుతున్నారు, మార్కెట్లో వాళ్ళ పేరు ఏంటి, అట్లా దాన్ని బట్టి డివైడ్ చేసి ఇస్తారండి ఈ విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి. అయితే మూవీస్ వైజ్ ఇచ్చింది చాలా చాలా తక్కువ. అట్లానే మనకైతే చాలా అవార్డ్స్ వచ్చినాయండి. అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది, శివనంది అవార్డు వచ్చింది, గౌతమ్ బుద్ధ అవార్డు, ఇవన్నీ చాలా అవార్డ్స్ వచ్చినాయి. దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ఇవన్నీ. ఓకే చందు గారు, చాలా అంటే చాలా హ్యాపీ మీ దగ్గర ఇప్పుడు సింప్లిసిటీ నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇండస్ట్రీకి రావాలి అని అంటే మన ఎఫెక్ట్స్ ఉండాలి, దాంతోపాటు మన లక్ కూడా కలిసి ఉండాలని. అండ్ మీ ఫర్దర్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయిపోయి హిట్ 3 అండ్ ఫర్దర్గా ఇంకేం ఒప్పుకున్నారో, ఏమైనా అడిగితే సీక్రెట్స్ అంటున్నారు. సో ఏమైతే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కసారి వస్తానండి ఇంటర్వ్యూకి, అన్ని చెప్పేస్తే ఇప్పుడు పిలవరు కదా. అయ్యో అలా లేదు, ప్రతి మూవీకి హిట్ 3 రాగానే మళ్ళీ మేము పిలుస్తాం ఖచ్చితంగానే. మీ ఇంటర్వ్యూతో అంటే కొత్త కొత్త పదాలు మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. అంటే ఈజీగా ఉండే వర్క్స్ కాదు ఏవి చెప్పుకుంటాం, కానీ గ్రాఫిక్స్ అనగానే అది ఈజీ వర్క్ కాదు, దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్, టీమ్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మీరు కూడా నన్ను పొగడకని నా టీంనే కొంచెం వాళ్ళ ఎఫెక్టే ఎక్కువ ఉంది, వాళ్ళ ఎఫెక్ట్స్ ఎక్కువ అని వాళ్ళు లేకపోతే ఎక్కడ అవుతుందండి, అవ్వదు కదా. ఎందుకంటే వాళ్ళు వెల్ నాలెడ్జ్ పర్సన్స్ వాళ్ళు. నేను చాలా ఒక రకంగా చెప్పాలంటే అదముండి. బట్ వాళ్ళని నడిపిస్తుంది మీరే కదా మెయిన్, అందుకే మిమ్మల్ని పొగుడుతున్నాం. సో మీరేమంటున్నారంటే ఫస్ట్ నా టీం, తర్వాత నేను అని. చాలా ఇందాక మీరు ఏ అవార్డు అయితే తీసుకున్నారో, సింప్లిసిటీ ఎలా నేర్చుకున్నారో మా వ్యూయర్స్ కూడా అదే చెప్పారు. అండ్ మీ ఫర్దర్ ప్రాజెక్ట్ కూడా ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ సార్. నెక్స్ట్ హిట్ 3 రిలీజ్ అయిన వెంటనే మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందాం, ఇంకో కొత్త మూవీస్ గురించి డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మన దాత్రి టీవీ గురించి కూడా నేను రెగ్యులర్ గా ఫాలో అవుతానండి. ఓకే. నేను చాలా ప్రోగ్రామ్స్ చూసాను మీ దాంట్లో, హెల్త్ కి రిలేటెడ్ కానీ జనరల్ గా యాక్టర్స్ ని వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం అనేది వెరీ వెరీ కామన్ అండి. టెక్నీషియన్స్ని కానీ మీరు చేసే ఈ ఫుడ్ గురించి కానీ, లేకపోతే హెల్త్ ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ, అవన్నీ చాలా తక్కువ మంది చేస్తారు. అది మీరు రెవెన్యూకి అంటే దాని జోలికి వెళ్లకుండా ప్రజలకి ఇవన్నీ చెప్పాలన్న, అది నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా మీరు నన్ను నిన్న ఫోన్ చేసి మన పప్పు మీరు ఇంటర్వ్యూకి రమ్మన్నారు, కానీ మీరు ఎప్పటి నుంచి పిలుస్తారా నేను కూడా వెయిట్ చేస్తున్నా. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఛానల్ జరిగే ప్రోగ్రామ్స్ అన్ని కూడా. మన యాంకర్స్ అన్న కూడా చాలా ఇష్టం. మీరు కూడా చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.